అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎవడైతే జయిస్తాడో వాడు నా సింహాసనం పక్కన నాతో కూడా నేను కూర్చోబడిస్తా. ఓడిపోయే వాళ్ళు నాకు అవసరం, పారిపోయే వాళ్ళు నాకు అవసరం లేదు, తిరిగి వాళ్ళు నాకు అవసరం లేదు. ధైర్యముతో పోరాడాలి, ధైర్యముతో విజయాన్ని పొందుకోవాలి, జయించాలి. అయితే జయించమని చెప్పిన దేవుడు నీవు నేను ఎలా పోరాడాలో, ఎలాంటి ఆయుధాలు ధరించాలో కూడా చెప్పాడు. ఏ ఆయుధాలు ధరించి ఎలా పోరాడితే జయిస్తామో కూడా చెప్పాడు దేవుడు. రక్షణ అనే శిరస్త్రాలను మనం ధరించుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతబడుకోవాలి, విశ్వాసం అనే డాలు మరొక చేతిలో ఉండాలి, సత్యం అనే దట్టు మన నడుము కట్టుకోవాలి. మనకు ఎదురయ్యే ప్రతి విధమైన అపవాదిని మనం జయించాలి, మనకు ఎదురయ్యే ప్రతి శత్రువులను మనం జయించాలి. ఇది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటాడు.